చేశానయ్యా, నీకోసం అనేక మంది రక్షించానయ్యా అవసరంలా. నువ్వు మెలకు కలిగి ఉన్నావా లేదా? నువ్వు మెలకు కలిగి ఉంటున్నావా లేదా? అందుకే అంటున్నాడు, వాడు ధన్యుడు. మెలకు కలిగే జీవితాలు ఉన్నాయా లేదా? రెండో జామ వస్తాడా లేదా మూడో జామ వస్తాడా తెలియదు. కాబట్టి నువ్వు మెలకు కలిగి దేవుని కోసం కనిపెడితే ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. మనం ధన్యులు అవ్వాల్సిన మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర. అయ్యా మా పలానా చాలా మంచివాడు అయ్యా మనుషులు చెబుతారు, కానీ రేపొద్దున దేవుడు చెప్పడే మాట, నువ్వు చాలా మంచివాడు అయ్యా. ఎక్కడ దైవవాక్యం ఎక్కడా లేదే? దైవవాక్యలే ఉంది. ఏ మనుషుడు నీతి మొదలైన బైబిల్ ఎక్కడ రాయబడదు. పలానా మనిషి నీతిగా ఉన్నాడయ్యా అని చెప్పి అక్కడ రాయబడదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎప్పటి నుంచి? పుట్టుకతోనే బాల్యం నుండే దేవునికి వ్యతిరేకమైన హృదయాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? మనం వ్యతిరేకమైన జీవితాలు ఉన్నాయని చెప్పి వాక్యం చెప్తున్నాడు. అలాగే ఏ దాసును మెలుకుంటాడో ఆ దాసును ధన్యుడు అంటాడు. నువ్వు మెలకు కలిగి ఉంటున్నావా లేదా? దేవుని కోసం సిద్ధపడుతున్నావా లేదా? ఎవరో ఇచ్చేది కాదమ్మా పరలోక రాజ్యం, ఎవరో తెచ్చేది కాదమ్మా పరలోకం. నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? నేను వాక్యానుసారం నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? వాక్యం వింటున్నావా లేదా? వాక్యం వింటేనే సిద్ధపడతావు, వాక్యానుసారం నడుచుకునే సిద్ధపడతావు. అంతేగాని నిన్ను పలానా వాడు సిద్ధపడతారు, పలానా వాడు పరలోక రాజ్యం రాస్తారని ఎక్కడ బైబిల్ వాక్యం లేదు. పలానా సంఘానికి వెళ్ళే పరలోక రాజ్యం వెళ్తారని బైబిల్ వాక్యం ఎక్కడ రాయ. నువ్వు వాక్యానుసారంగా సిద్ధపడుతున్నావా లేదా? ప్రార్థనకి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు సిద్ధపరుచుకుంటున్నావా లేదా? నీదే జీవితం, ఇంకెవరిదో కాదు. అయ్యా నేను పలానోడ వల్ల నేను పరలోక రాజ్యం రాలేకపోయానయ్యా అంటానికి సాకులు చేయడం కుదరదు. నువ్వు సిద్ధపడ్డావా లేదా? అయ్యా పలానోడు నన్ను ఆటంకి వచ్చారయ్యా, అందువల్ల నేను సిద్ధపడలేదయ్యా. పలానోడు నన్ను పిలిచారయ్యా, నన్ను చెడగొట్టారయ్యా అని చెప్పడానికి ఏమి లేదు. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు మెలకు కలిగి ఉంటున్నావా లేదా? సిద్ధపడుతున్నావా లేదా? ఇదే దేవుడు చూసేది. అందుకన్నాడు, ఏ దాసుడు మెలకు కలిగి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దేవుని దగ్గర ధన్యత కావాలి, ధన్యత జీవితాలు కావాలి. అందుకని